చిట్టువలస కావ్య న్యూస్. మాతృభాషను గౌరవిస్తూ ఆంగ్ల భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. దర్శక నిర్మాత నారాయణమూర్తి అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషకు ఉన్న ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, అలాగే మాతృభాషను గౌరవించాలని నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. చిట్టువలస జడ్పీ హై స్కూల్లో నేషనల్ మిమ్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ NMMS విద్యార్థులకు అందిస్తున్న ఉచిత శిక్షను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య ఆవశ్యకతను వివరించారు. పేదరికం చదువుకు అడ్డం కారాదన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫ్రెడ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అందిస్తున్న ఉచిత శిక్షను అభినందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం నగరానికి చెందిన వింగ్స్ ఫౌండేషన్ అధినేత ఆనంద్ అందించిన 100 పుస్తకాలను విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చిరంజీవిరావు, ప్రధాన ఉపాధ్యాయుడు డి ఆదినారాయణ, ఫ్రెడ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకుడు గంటాన మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి రేఖ అప్పారావు, ఫ్రెడ్స్ ఎడ్యుకేషన్ సొసైటీకి సహకారాన్ని అందిస్తున్న ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు జంగం జోషికి, ఈ పోటీ పరీక్షలకు సహకారం అందించిన డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేంద్రకు, కారుణ్య క్యాన్సర్ ఫౌండేషన్ కార్యదర్శి కోన ప్రకాష్కు అతిథుల చేతుల మీదుగా దుస్సాల్వాలతో సత్కరించారు. మరియు వంగపన దుష్యంత్ తదితరులు పాల్గొన్నారు. మనం ఎంతో మందిని తయారు చేసే శక్తి మన దగ్గర ఉంది. సో ఈ భీమిలి నియోజకవర్గంలో అద్భుతమైన సర్వీస్ని అందిస్తున్నారండి. ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున నిర్వాహకులు చాలా మంచి సర్వీస్ని అందిస్తున్నారండి. ఇలాంటి సర్వీస్ని చూసి ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక రంగంలో ఏదో ఒక అంశంలో ఇలాంటి కోచింగ్ ఇవ్వాలనేది నా కోరిక. దీనివల్ల ఎంతో మంది పేద పిల్లలకు ఉపయోగం ఉంటారండి. అందరికీ తెలిసిందే, సలహాలు ఇచ్చే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద నిలబడి నేను అడిగిన 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఒకటి, ఇప్పుడు మీకు ఇచ్చే ఈ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కీమ్ కింద ఇచ్చే ఈ కోచింగ్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుంది, మీరేమనుకుంటున్నారు? అది ఒకటో ప్రశ్న. అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ప్రతివాడు ఒక తిక్కనాయి నవభారతం రాయాలన్నా, నవభారతం రాయాలన్నా. ప్రతి మహిళ ఒక మొల్ల ఓలే ఇక రామాయణమే చెప్పాలమ్మా. కొండల్లో కోయిల పాటలు పాడి పల్లెల్లో
వేదికను అలంకరించినటువంటి మన ప్రీతమ శాసన మండలి సభ్యులు, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినటువంటి, అలాగే విప్ శాసన మండలిలో